టైం వచ్చింది. ఎందుకంటే మేము చేయలేకపోయాం, మీరేం చేశారని అనడానికి. తాజాగా ఆ పార్టీ కీలక నేత బొత్స సత్యనారాయణ అదే పాయింట్ రేజ్ చేశారు. ఉద్యోగుల విషయంలో సిపిఎస్ మేము రద్దు చేస్తాను, చేయలేకపోయాం. దానికి ప్రజలకైతే క్షమాపణ చెప్పేశాం. మళ్ళీ చెప్తున్నాం కావాలంటే. కానీ మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది కదా, ఇంకా సిపిఎస్ రద్దు విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? అప్పుడు చెప్పారు కదా, మేము అధికారంలోకి వస్తే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఉద్యోగులకు హామీ ఇచ్చారు కదా సిపిఎస్ విషయంలో. మరి ఎందుకు పరిష్కరించలేదు? ఇప్పుడు అదే పాయింట్ అయితే రేజ్ చేస్తున్నారు. ఒక రకంగా ఈవీఎంల వల్లనో ఇంకో కారణం వల్ల దేనివల్ల ఓడిపోయారనేది పక్కన పెడితే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఓటమికి, వైసీపీ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఉద్యోగుల నుంచి ఖచ్చితంగా ఈ సిపిఎస్ రద్దు అనేది కూడా ఒక కీలక కారణం. కాకపోతే ఇప్పుడు అదే తాజాగా రేజ్ చేసిన పాయింట్ ఏంటంటే, మేము ఎలాగా చేయలేదు, మీరు చేస్తారని అధికారంలోకి వచ్చారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే, వీళ్ళు చేయలేకపోతున్నారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయలేరనే కదా రేపు పొద్దున్న అర్థం. చేసి చూపిస్తే కనుక వీళ్ళు అడుగుతున్నది ఏంటి?